మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా? నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసిట్టే ఇంత దూరం మాట్లాడేవని కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు. ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది. విజయం దోబూచులాట్లాడుతుంది. ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు. చంచలమైన స్వభావం కలిగింది విజయం. నేడు నీ దగ్గర, రేపు మా దగ్గర. ఈరోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపొద్దున ఆ ఫలమే వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే, అదే ఫలమే వస్తుంది. అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే, ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే, ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం. ఇక సుదర్శన్ రెడ్డి ఎండిఓ సమస్య ఏం కాదనేమా? మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు. ఎండిఓ ఏం తప్పు చేసినాడు? తప్పు చేసింటాడు, ఒప్పు చేసింటాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన పైన దురుసుగా ప్రవర్తించింటే కేసు పెట్టాల్సిందే, కేసు పెట్టినారు, అరెస్ట్ చేస్తారు. పోనీ నువ్వు వచ్చినంత మాత్రాన, నువ్వు ఆగిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా? 302, 307 పెడతారా? లేకుంటే రేపు పెడతారా? పెట్టరు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడినా విధి నిర్వహణ ఆటంకం కలిగించిన 353నే పెడతారు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడకపోయినా SC ST అట్రాసిటీ పెడతారు. నువ్వు వచ్చినా రాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా 324, 326 పెడతారు. నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు. కేవలం రాజకీయ కోణంలో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు. ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ భద్రతకు కొదవ లేదు. మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కూటమి ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం PRC ఇవ్వండి. మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. PRC ఇంకా ఏదేది ఉన్నాయి కదా ఇవ్వాల్సినట్టే, అవన్నీ ఇవ్వండి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు. 10వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు. ఆ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. MRO వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు? చింతమనేని. ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి MRO వనజాక్షిని అడిచినాడు. చింతమనేని అడసలే. మహిళ MRO అధికారి దొంగ ఇసుకను నియంత్రించడానికి పోతే ఇసుకలో ఈడ్చి కొట్టారు ఆమెను. పాపం ఆడ మనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన చింతమనేని, మాజీ కూడా కాదు, ఎమ్మెల్యే 2014-19లో. ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం. ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం. ఇట్లా సంఘటనలుగా చాలా ఉన్నాయి. అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్. ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే. ఇక్కడ సింహాద్రిపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం 4 ఊరేసుకుంటే ఇక్కడ ఈయన పరామర్శించడానికి పోలే. MDOకి ఏ గాయం లేకపోయినా కానీ పరామర్శించడానికి వచ్చినాడు. మరి ఇది డ్రామా అంటారా, కాదంటారా? వచ్చినట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా, తాట తీస్తా, మీ అహంకారం తగ్గిస్తా, క్యాంప్ ఆఫీసు పెడతా, మీకంతా తేలుస్తా. ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని, అధికారం ఉందని, పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
వారిష్టం వచ్చినట్టు అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను, కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా, దుర్మార్గులుగా, రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగినటువంటి విధానం కాదు. ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా, ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.